మామూలుగా లేదు ఈ పనిష్మెంట్ అయితే మరి ఘోరంగా ఉంది. 2-3 మినిట్స్ పడితే కష్టం ఉంది ఫ్రెండ్స్. 1 మినిట్కే కష్టం అవుతుంది. 14 లేస్తలేదు ఫ్రెండ్స్. 15 కష్టమైంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే రివెంజ్ ఛాలెంజ్. ఈ రివెంజ్ ఛాలెంజ్లో నేనైతే పాల్గొనబోతున్నా. ఇంతకు ముందుకు రివెంజ్ ఛాలెంజ్లో లక్కీ పాల్గొన్నాడు కదా, ఈ రివెంజ్ ఛాలెంజ్లో అయితే నేను పాల్గొన్నా. మనకు బిస్కెట్ ఈటింగ్ ఛాలెంజ్లో లక్కీ ఓడిపోయింది కాబట్టి రివెంజ్ ఛాలెంజ్లో అయితే పాల్గొన్నాడు. నేను ఓడిపోయిన ఛాలెంజ్ ఏంటంటే బెలూన్స్ ఉదే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయినా కాబట్టి ఈ రివెంజ్ ఛాలెంజ్లో నేను పాల్గొంటున్నా. మరి ఈ రివెంజ్ ఛాలెంజ్లో భాగంగా నేను ఏం పనిష్మెంట్ తీసుకోబోతున్నా అంటే, మన దగ్గర అయితే ఒక డైస్ ఉంది, స్నేక్ అండ్ ల్యాడర్లో యూజ్ చేస్తాం కదా, ఆ డైస్ అయితే మన దగ్గర ఉంది. మరి ఆ డైస్తోని కొన్ని డైస్ వేసినప్పుడు కొన్ని నెంబర్లు వస్తాయి కదా, ఆ నెంబర్ల ప్రకారము ఏ నెంబర్ వస్తే అన్ని నిమిషాల పాటు అయితే ఒకసారి అయితే గోడ కుర్చీ వాల్ చేరేయడము, ఇంకొకసారి బెంగిల్ తీయడము, ఇంకొకసారి డిప్స్ కొట్టడం, ఈ 3 పనిష్మెంట్ అయితే తీసుకోబోతున్నా ఈ రివెంజ్ ఛాలెంజ్లో. ఫ్రెండ్స్, ఈ రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన వీడియోస్, అలాగే గేమ్ ఛాలెంజ్కి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లోకి చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ కూడా కొట్టండి. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం డైస్ వేసుకోవాలి కదా. డైస్ కోసం అయితే మన దగ్గర అయితే నెంబర్స్ కు సంబంధించిన మ్యాట్స్ అయితే ఉన్నాయి. వాటి అన్నిటిని కలుపుకొని ఒక డైస్ అయితే తయారు చేసుకుందామా? నువ్వు తయారు చేస్తావా, నేను తయారు చేయనా? సరే చెయ్యి. మరి ఫ్రెండ్స్, మరి డైస్ అయితే తయారు చేస్తుండు లక్కీ, చేసేయి. మరి ఈ డైస్లో భాగంగా మేమైతే 6 నెంబర్ 5 నెంబర్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 6 నెంబర్ పడ్డప్పుడు 6 మినిట్స్ అయితే మనం వాల్ చైర్ గోడ కుర్చీ అయితే వేయలేం కదా, అందుకని 6 నెంబరు 5 నెంబర్ అయితే తీసేసినాం. వాటి బదులు 2 జీరోలు అయితే పెట్టుకున్నాం. మనకు 1 2 3 4 ఈ 4 నెంబర్స్ అయితే ఉంటాయి మెయిన్. చూడండి ఫ్రెండ్స్, డైస్ అయితే దగ్గరికి అయిపోయిందా? చూపి. అబ్బా, ఎప్పటి నుంచి డైస్ అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. చూపి. 0 0 1 2 3 and 4. ఓకే మరి ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? మరి డైస్ వేస్తావా నేనైనా? నేను రివెంజ్ ఛాలెంజ్లో పాల్గొనాలి కదా. డైస్ నువ్వు వేస్తావా నేనైనా? నువ్వు పాల్గొంటున్నావు కాబట్టి ఓకే, నువ్వు వెయ్యి. ఏ నెంబర్ వస్తే దాని ప్రకారం నేను చేస్తా. అంతేనా ఫ్రెండ్స్? మరి లక్ అయితే డైస్ వేసేస్తుండు. మరి ఏ నెంబర్ వస్తుందో చూద్దాము. ఫస్ట్ అయితే నేను గోడ కుర్చీ చేస్తా. ఏ నెంబర్ పడితే అన్ని నిమిషాల పాటు అయితే గోడ కుర్చీ చేస్తా. ఓకే, డైస్ వేసేయి. అమ్మ 4 పడాలా? ఫ్రెండ్స్ 1 పడ్డది ఫ్రెండ్స్, నాకు లక్కీ. ఫ్రెండ్స్, నేనైతే 1 మినిట్ వరకు గోడ కుర్చీ అయితే వేయాలి ఫ్రెండ్స్. 1 మినిట్ గోడ కుర్చీ నాకు ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్. మరి స్టార్ట్ చేసేద్దామా గోడ కుర్చీ? నేను చలో ఫ్రెండ్స్, 1 మినిట్ గోడ కుర్చీ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నా. మరి దానికోసం అయితే టైమర్ స్టార్ట్ చేసేస్తుండు. చెప్పు. 3 2 టైమర్ స్టార్ట్ చేయకుండా రెడీగా ఉండాలంట ఫ్రెండ్స్. రెడీగా ఉన్నా. ఓకే, రెడీ. స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిందా? చూపి. కూర్చున్నా తీరా, ఇంకెంత కూర్చుంటావు? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేనైతే గొడవ కుర్చీ చేసేసిన. ఆల్రెడీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. 10 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు స్కూల్ టైంలో గోడ కుర్చీ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. నేనైతే ఎప్పుడు చేసిన అంటే మినిమం 5th క్లాస్ లోపు ఉన్నప్పుడే నేనైతే గోడ కుర్చీ చేసిన. తర్వాత 6th to 10th లోపు అయితే నేను చేయలేదు గోడ కుర్చీ. మళ్ళీ ఇప్పుడే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నన్ను కొడుతుడు. డిస్టర్బ్ అవుతుంది. అయిపోయిందా చూడు, 8 నిమిషాలు అయింది.
ఇప్పుడు కాళ్ళు వస్తున్నాయి ఒక నిమిషానికి. అయిపోతే కాళ్ళు వస్తున్నాయి. ఒక నిమిషానికే కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదేంది అయిపోయింది ఫ్రెండ్స్. చూపి ఫ్రెండ్స్, చూపించండి ఫ్రెండ్స్. అయిపోయిందా ఫ్రెండ్స్? గోడ కుర్చీ అయితే అయిపోయింది. 1 minute గోడ కుర్చీ. ఇప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే బింగిల్ తీయడం. ఈ బింగిల్ తీయడం ఎలా అంటే మనకు 4 పడితే మల్టిప్లై చేసి 4 into 4 16 బింగిల్ తీయాలి. 2 పడితే 2 into 4 8 బింగిల్స్ తీయాలి. 3 పడితే 3 into 4 12 బింగిల్స్ తీయాలి. 1 ఉంటే 1 into 4 4 బింగిల్స్ తీయాలి. ఎందుకు టైం పెట్టుకుంటలేమంటే మనం 4 minutes పడదు అనుకో, ఒకవేళ బింగిల్ 4 minutes వరకు అయితే తీయలేము కదా, అందుకని మేమైతే ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ ఆ విధంగా అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే నెక్స్ట్ పనిష్మెంట్ వచ్చేసి బింగిల్. ఓకే తీద్దామా? మరి దానికోసం అయితే డైస్ వేసుకోవాలి కదా. ఎన్ని నిమిషాలు పడుతుందో డైస్ వేసిస్తున్నాం. వేస్తావా? 1 minute. 3 2 1 ఎంత పడ్డది? 3. చూడండి ఫ్రెండ్స్, 3 అయితే పడ్డది. 3 into 4 12 బింగిల్ అయితే తీయాలి నేను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బింగిల్ తీసేస్తున్నా. మరి ఎన్ని బింగిల్స్ తీయాలి? 12 బింగిల్స్ అయితే తీయాలి. ఎందుకంటే మనకు 3 పడ్డది కాబట్టి 3 into 4 12 బింగిల్స్ అయితే తీస్తున్నా. 1 2 3 4 5 6 7 నాకు కూడా పనిష్మెంట్ 8 9 10 11 12 ఫ్రెండ్స్ 12 బింగిల్స్ అయితే తీసేసిన. ఇప్పుడు మరి నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే డిప్స్ కొట్టడం. డిప్స్ కొట్టడం కూడా డైస్ వేస్తాము. ఎన్ని పడితే దానికి 4 into 4 యాడ్ చేసి అన్ని డిప్స్ అయితే కొడతాం. ఓకే ఫ్రెండ్స్, మరి డైస్ అయితే వేసుకున్నాము. మరి లైక్ అయితే డైస్ వేస్తాడు ఫ్రెండ్స్. మరి డైస్ అయితే వేస్తుండు. వేసేయి. 1 3 2 1 4 అన్నాడు. 4 పడ్డది ఫ్రెండ్స్. 4 into 4 16 డిప్స్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. మనకు థర్డ్ పనిష్మెంట్ వచ్చేసి డిప్స్. మరి 16 డిప్స్ అయితే కొడుతున్నా. మనకు డైస్ అయితే 4 పడ్డది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేస్తున్నా. 1 2 3 వణుకుతుందా? 4 5 6 7 8 9 10 11 ఓయమ్మ 13 ఫ్రెండ్స్ 14 లెఫ్ట్ ఫ్రెండ్స్ 15 16 లాస్ట్ పైకి రాలి పైకి ఫ్రెండ్స్ 16 అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి డిప్స్ పనిష్మెంట్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ పనిష్మెంట్ ఏందో చూద్దాం. ఏంద్రా 4th పనిష్మెంట్? ఇక్కడ నేను చెప్తాను, నేనే చూపించాలి. ఏం చూపిస్తావు ఫ్రెండ్స్? 4th పనిష్మెంట్ ఏందో చూపిస్తాడు అట లక్కి. నాకు కూడా తెలియదు. అటు అప్పుడు ఫ్రెండ్స్, మరి లక్కీ అయితే 4th పనిష్మెంట్ ఏందో నాకు చూపిస్తా అంటుండు. చూద్దాం. మీకు ఎంతమందికి అయితే ప్లాన్ తెలుసు ఇట్లానే ఉండాలి. ఎంతసేపు పడితే అంతసేపు ఇట్లానే ఉండాలి. ఓకే కింద మోకాలు ఆనొద్దు. ఓకే, ఈ పనిష్మెంట్ చేయాలి 4th. ఓకే, మరి దానికోసం డైస్ వేస్తావా ఫ్రెండ్స్? మరి 4th పనిష్మెంట్ కోసం అయితే డైస్ వేస్తుండు లక్కీ. ఓకే, డైస్ వేసేయి. పొరవాడాలి. ఓం భీం బుష్ 3 2 1 పొరవాడాలి 4 1 బటన్ ఫ్రెండ్స్. 1 అయితే పడ్డది ఫ్రెండ్స్. ఫస్ట్ది లాస్ట్ది 1 పడ్డది ఫ్రెండ్స్. 1 minute అయితే నేను లక్కీ చెప్పినట్టు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లక్కీ భయపడుతుంది ఫ్రెండ్స్. మరి 4th పనిష్మెంట్ అయితే తీసుకుంటున్నా. 4th పనిష్మెంట్ ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. 1 minute 4 minutes వస్తుంది. నేను కష్టం అనుకున్నా, కాకపోతే 1 minute వచ్చేసింది. 1 minute అయితే ఉంటున్నా ఫ్రెండ్స్. 4th పనిష్మెంట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. దానికోసం మనం టైమర్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇట్లా ఉంది, టైమర్ స్టార్ట్ చేసేస్తాం. 1 2 3 స్టార్ట్.
నా మొక్కలు అనద్దు ముఖాలు ఏడంటున్నాయి చెప్తున్నా. అంతలేవు కదా. ఈ పనిష్మెంట్ కూడా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఈజీగానే అనుకున్నా 1 minute పడ్డది నా లక్కీ. ఇంకా 1 minute పడ్డది. అంతుంది లైట్ గా ఆనొద్దు, ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి, వంకర కూడా ఉండదు. స్ట్రేటే ఉంది, వంకర ఉండదు, స్ట్రేటే ఉంది. కింద ఆంతలేదు, చూసుకో. సేమ్ ఇది కూడా గోడ కుర్చీలాంటి ఉంది ఫ్రెండ్స్. మామూలుగా లేదు ఈ పనిష్మెంట్ అయితే, మరి ఘోరంగా ఉంది. 2-3 minutes పడితే కష్టం ఉంది ఫ్రెండ్స్. 1 minute కష్టం అవుతుంది. అంతున్నాయి మొక్కలు ఏదని ఆన్యాయి ఇందాక ఫ్రెండ్స్ అంతలేదు. 1 2 3 అయిపోయింది ఫ్రెండ్స్. చూపియా అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది. 7 minutes 10 seconds ఎక్కువనే ఉన్నా ఫ్రెండ్స్. అయిపోయింది. ఫ్రెండ్స్ ఒకసారి నాకు కూడా ఏ బుద్ధి అవుతుంది అది. నీకు వేరే పనిష్మెంట్, నీకు వచ్చినప్పుడు నువ్వు చదువుతీ. లక్కీకి అయితే చేయబుద్ధి అవుతుందట ఫ్రెండ్స్ ఈ పనిష్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఏదన్నా మనకు రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది కదా, అందులో లక్కీతో చేపిద్దాం ఈ ఛాలెంజ్. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. 4 పనిష్మెంట్లు అయితే తీసుకున్నా, 4 సక్సెస్ఫుల్గానే చేసిన. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రివెంజ్ ఛాలెంజ్. ఒకవేళ ఈ రివెంజ్ ఛాలెంజ్ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.